యా రైట్. తరుణ్ బాబు గారు మనకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. తరుణ్ బాబు గారు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి అసలు పార్టీలు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా చూస్తున్నారు? అండ్ స్ట్రైట్ మీ క్వశ్చన్ ఏంటి, అంతే ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మాట్లాడిన అనలైజ్ చేసిన విషయాన్ని తప్పుపట్టారు సార్ ఇప్పుడు జనసేన వాళ్ళు. ఇప్పుడు ఆ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు పవన్ కళ్యాణ్ గారు పాత అంశం పక్కన పెడితే ఈ నాగేశ్వర విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారుగా, ఈ అంశాన్ని ఎక్కడితో వదిలేయండి అని. క్లారిటీ ఇచ్చినా గానీ మరి తెలంగాణలో జనసేన క్యాడర్ ఎలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చేస్తారండి? వాళ్ళ అధినాయకుడు పర్మిషన్ తీసుకోకుండా, పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా, అధిష్టానానికి తెలియకుండా క్యాడర్ వచ్చేసి కింద స్థాయిలో కార్యకర్తలు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేస్తారా? దీనికి నేను సమాధానం చెప్పాలి. అట్లా ఇచ్చేస్తే మరి రాజకీయ మరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతున్నట్టేనా? మాట్లాడదాం. మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. వంగవీటి నరేంద్ర గారు, జనసేన నాయకులు. నరేంద్ర గారు, వంశీ గారు నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్ ఏం లేదండి, స్ట్రైట్ అవే. ఒకటి, ఈజ్ ఎ వెరీ డీసెంట్ పర్సనాలిటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని. ఆయన ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చాలా డీసెంట్ గా ఎక్కడ క్వశ్చన్ చేయాలి అక్కడే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు క్యాపిటల్ చేంజ్ దీని గురించి మాట్లాడినప్పుడు మేమెవరం కూడా ఇంత ఇండీసెంట్ గా ప్రవర్తించలేదు అధికారంలో ఉన్నా కూడా. ఎప్పుడైనా తప్పులు ఎత్తినప్పుడు ఆయనను ఎప్పుడు ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్దరికంగా అందరూ ట్రీట్ చేశారు. ఇవాళ పార్టీల్లో వ్యక్తుల్ని కానీ అరెస్ట్ చేసే విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని ఎంత ఇదిగా అమలు పరుస్తూ వెళ్ళారంటే, మీకు ప్రొఫెసర్ నాగేశ్వర గారి కన్నా ముందు ఇంకొక ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు నరేంద్ర గారు? రెడ్ బుక్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పేరు కూడా ఉందా? అంటే ఒకటి సార్ వంశీ గారు, ఎప్పుడన్నా రాసుకోవచ్చు ఆ బుక్. ఒకసారి రాసిన తర్వాత ఎంట్రీ లేకుండా ఉండడం అనేది ఏమి ఉండదు. వెన్ దే వాంటెడ్ టు పనిష్ దే విల్ రైట్ ఇమీడియట్లీ అండ్ దే విల్ సెండ్ దేర్ ఎవరైతే వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి కొంతమంది పోలీస్ శాఖలు, కొంతమంది వ్యక్తులు వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు. రెడ్ బుక్ ఎర్ర బుక్ అనేది మాట్లాడినందుకు నువ్వు బూతులు మాట్లాడాను ఇంకొక విలేకరుని కూడా ఇట్లానే వస్తే మొన్న విలేకరులు అందరూ కూడా, జర్నలిస్టులు అందరూ కొద్దిగా గొడవ చేయడం జరిగింది. ఈయన ఇంత పెద్దరికంగా ఉన్నా కూడా, ఆయన చాలా స్పష్టంగా అయినా కూడా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమోనండి, ఆయన అంత పెద్ద వ్యక్తి ఇంకొక మీడియా ముఖంగా కూడా ఆయన నేను నా వర్డ్స్ వెనక్కి తీసుకుంటున్నాను సారీ అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? నేను సంబంధం లేదు, నేను అరెస్ట్ చేయొద్దని చెప్పి అన్నాను అని అంటున్నారు. కానీ ఒక డిప్యూటీ సీఎం కి కేసు పెట్టింది జరుగుతున్న యాక్షన్స్ మీద అవగాహన లేదా? నేను అడుగుతుంది అదే క్వశ్చన్. ఇంకొక పాయింట్ అండి, వాళ్ళ మంత్రులు కూడా ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇస్తాను మీకే. వాళ్ళ మంత్రులు కూడా ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే, కందుల దుర్గేష్ గారిని మీరు కులాల గురించి మాట్లాడతారు, పనిచేయరు, అది అంటే అసలు కులాల ప్రాతిపదికన మీదే ఈయనని తెలుగుదేశం వాళ్ళు అలయన్స్ లో తీసుకున్నారు కదండి. ఎలిగేషన్స్ వస్తాయి. నరేంద్ర గారు, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటున్నా. విజయశేఖర్ గారు మాట్లాడతారా, టీవీ రామారావు గారు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? మీ ఇద్దరులో ఎవరు ఆన్సర్ చేస్తారు? టీవీ రామారావు గారు. Sir, I am still expecting answers from Miss Janasena Party. Sure, వస్తాను. శేఖర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. మాట్లాడండి. సార్, నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారు సార్? ఆయన ఏమన్నారు? ఇట్లా ఒక గొప్ప క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, 10 మందికి మంచి చెప్పాల్సిన వ్యక్తి మీ దగ్గరికే వస్తా నెక్స్ట్. సార్, ఇలా చెప్పడం న్యాయం కాదు. ఎవరో మా ఊళ్ళు తెలిసిన తొలిగా కేసులు పెట్టారు, అతని మీద చర్యలు తీసుకోవద్దని నేను చెప్పా. అవి ఆ కేసులు కూడా నిలబడవు, దాన్ని మేము పక్కకు పెట్టేశాం. ఇక ముందర మాకు ఆయనకి ఏ ఇబ్బంది ఉండదని చెప్పిన మాట వాస్తవం కదా. అట్లాగే మనోహర్ గారు ఏమన్నారు సార్? మాకు ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద అపారమైన
ఆయన మీద మంచి ఇది ఉంది, గౌరవం గౌరవం ఉంది. ఆ గౌరవం వల్ల మేము ఆయన ఏం అనట్లేదు. ఆయన విజ్ఞతతో ఆలోచించి ఆయన మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోమని ఆయన రిక్వెస్ట్ చేశాడు. దానికి నాగేశ్వర గారు ఏమన్నారండి, అయ్యా ఆయన రిక్వెస్ట్ చేశాడు కాబట్టి, డిమాండ్ చేయలే, నన్ను రిక్వెస్ట్ చేశాడు కాబట్టి, నాకు నరేంద్ర గారి నాదెళ్ల మనోహర్ గారికి ఉన్న బాంధవ్యాన్ని బట్టి ఆయన రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మాట వాస్తవం. అంతటితో ఆ క్వశ్చన్ ఆ ఇష్యూ అయిపోయింది సార్. తర్వాత ఆయన ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన మాటలే ఇప్పుడు బోన్ ఆఫ్ ది కంటెన్షన్. ఇప్పుడు ఇష్యూ ఏమన్నాడు అక్కడ? I want to enter. I want to mention. వంశీ భరద్వాజ్ గారు సబ్మిషన్ తీసుకున్నాం. ప్లీజ్ 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 మీకే టైం ఇస్తాను. సబ్మిషన్ తీసుకుంటున్నాను. మీకే టైం ఇస్తాను. విజయశేఖర్ గారు, వంశీ గారు మీ సబ్మిషన్ ఏంటి? నేను ఒక చిన్న పాయింట్ చెప్తున్నా. మా సోదరుడు జనసేనతో ఏదో మాట్లాడారు, నేను చిన్న పాయింట్ చెప్తున్నా. విజయశేఖర్ గారు టీడీపీ నుంచి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆ కేసులు ఏమీ కావు అంటే పెట్టినట్టే కదండి, పెట్టినట్టే కదా కేసు అనేది. కేసులు ఏమీ కావు అంటే కేసులు కళ్యాణ్ గారు పెట్టలేదు కదా, పవన్ కళ్యాణ్ పెట్టకపోతామంటే సైనికులు పెట్టేసారు. సార్ ఒకటేనండి, ఆల్రెడీ ఎవరైనా పెడతారు. భావ స్వేచ్ఛ ఉన్నట్లే నాకు కూడా స్వేచ్ఛ ఉంది. మీ వాళ్ళు కూడా కార్యకర్త ఎవరైనా పెట్టచ్చు. మీరు ఏం చేయగలుగుతారు దాన్ని? తర్వాత కావాలనుకుంటే ఆ కార్యకర్తకు చెప్తారు. మీకేమో భావ స్వేచ్ఛ కావాలి, మిగతా వాళ్ళకి స్వేచ్ఛ ఉండకూడదు. మీకేమో భావ స్వేచ్ఛ కావాలి, మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు. వేరే వాళ్ళ మాత్రం స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు నరేంద్ర గారు, ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే, ఒక ఉప ముఖ్యమంత్రి తలుచుకుంటే, అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఆ కేసెస్ అనేది మాకు సంబంధించిన కార్యకర్త పెట్టాడండి. నానా నీకు ఏదైనా తప్పున్నా నేను మాట్లాడాను, చెప్పలేకపోతున్నారు అంటే పైకి వీళ్ళు ఇట్లా చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసేటువంటి అరాచకం జరిగిపోతానే ఉంది. దట్ డ్యూ కోర్స్ లో దట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ యాక్షన్. అది నేను చెప్తుందండి, వేరే ఉద్దేశం ఏమీ లేదు నాకు ఎవరి మీద. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. విజయశేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను వంశీ భరద్వాజ్ గారు ఆన్సర్ తీసుకోవాలి. సార్ నరేంద్ర గారు ఒక మాట అన్నారు, కులాల మధ్య సమతుల్యం కోసమే పవన్ కళ్యాణ్ గారిని కూటమిలోకి తీసుకున్నారు, జనసేన తీసుకున్నారని మాట్లాడు చూసారా? అది చాలా అన్యాయమైన విషయం అండి. ఆయన ఆయన ఒక సామాజిక మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు మీరు ఫాలో అవుతారా? మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు ఫాలో అవుతారా? విజయశేఖర్ గారు, నరేంద్ర గారు, విజయశేఖర్ గారు, నరేంద్ర గారు ప్లీజ్ హోల్డ్. నరేంద్ర గారు మీరు కూడా హోల్డ్ లో ఉండండి. నరేంద్ర గారు మీరు కూడా హోల్డ్ లో ఉండండి. ప్లీజ్ నేను మీకు టైం ఇస్తాను. చాలా సేపటి నుంచి వంశీ భరద్వాజ్ గారి గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో నేను టైం ఇవ్వాలి. ప్లీజ్ డిబేట్ కూడా అందుకోసమే కంటిన్యూ చేస్తున్నాం. గెస్ట్లందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి సహకరించండి. టీవీ రామారావు గారు, ఏంటి వంశీ భరద్వాజ్ గారి క్వశ్చన్స్ మళ్ళొకసారి మీకు రిపీట్ చేయాలా, గుర్తున్నాయా? భరద్వాజ్ గారు చెప్పింది పార్టీ అనేది ఒక కుటుంబం, కేవలం ఇన్ఛార్జీలతో మెంబర్షిప్ చేసినటువంటి వ్యక్తులతో అక్కడ మీటింగ్ జరిగింది, కుటుంబ మీటింగ్ జరిగింది. మా జనసేన పార్టీ కుటుంబ మీటింగ్ జరిగింది. దాంట్లో జరిగినటువంటి పార్టీలో జరిగినటువంటి విశ్లేషణస్ అన్ని కూడా అక్కడ ముచ్చటించుకోవడం, ఇలా జరిగింది అని చెప్పుకోవడం జరుగుతుంది. భరద్వాజ్ గారు కంగారు పడుతూ ఒక మాట అన్నారు, ఏమనంటే ఆయన విత్డ్రా అయిన తర్వాత, ఇందాక ఒక ఆయన అన్నారు విత్డ్రా అయిన తర్వాత ఈయన ఆ మాట మాట్లాడొచ్చా, కానీ ఈయన మాట్లాడిన ప్రతి దాన్ని ఆది నాయకుడు అయినప్పటికీ కూడా కుటుంబంతో చర్చించేటటువంటి అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే భావంలో ఇలా జరిగింది ఈ విషయం కోసం నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి అతనికి బెల్ట్ బాంబు పెట్టు, లేకపోతే ఇదెట్టు అదెట్టు నేను చెప్తామా, అరెస్ట్ చేయమని చెప్తామా? ఇలాంటి చూడండి సిల్లీ థింగ్స్ గా ఉన్నాయి. ఆయన అపారమైన పెద్ద మనిషి, ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎప్పుడో దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇలా చేశారని మాకు అవగాహన కల్పించినటువంటి వ్యక్తి అయినా దాన్ని తర్వాత మరలా ఇది అడగొచ్చా అని భరద్వాజ్ గారి మట్టికి అనడం అనేది కొంచెం ఆలోచించండి. ఒక్క నిమిషం భరద్వాజ్ గారు, ఏంటి సబ్మిషన్?
ఒక విషయం నా point చెప్పనివ్వండి సార్. యా యా ఇక్కడ please. పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం భరద్వాజ్ గారు మీకే ఇస్తా. యా యా తెలంగాణ వ్యక్తి మ్మ్. కలిసిమెలిసి అన్నదమ్ముల్లా పోతుంటే అదే ఉద్దేశంతో నేను కూడా మద్దతు ఇచ్చాను ఆ రోజున. అలాంటి వ్యక్తి మరి నాకు తెలుసు అతను భాగవతం ఏంటో. 10 సంవత్సరాల క్రితం నుంచి మరి కాంగ్రెస్ నాయకులు పక్కలేసి పదవి తెచ్చుకున్నారు. ప్లీజ్ టీవీ రామారావు గారు దయచేసి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఈ రోజు మనం విద్వేషాలు చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. నేను డిబేట్ ముందే మీ అందరికీ ఒక సూచన చేశాను. నేను డిబేట్ ముందే నేను ఒక సూచన చేశాను. ఐ న్యూస్ ఇటువంటివి ఎప్పుడు కూడా ఉపేక్షించదు. ప్లీజ్ ప్రజా సంక్షేమం కోసం ఈ చర్చ సాగుతుంది. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఐ న్యూస్ ఎప్పుడు ఉపేక్షించదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ గురించి టాపిక్ ఇన్ పక్కదారి కట్టించకండి. ప్లీజ్ వంశీ భరద్వాజ్ గారు నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పాను. టీవీ రామారావు గారు ప్లీజ్ నుమాన్ గారు దయచేసి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఇది సందర్భం కాదు, ఇది వేదిక కాదు. అలాంటి మాటలను ఎప్పుడు ఐ న్యూస్ ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎప్పుడూ మేము అటువంటి వ్యాఖ్యలను సమర్థించాం. అంశాలు ఈరోజు మొత్తంగా జరుగుతున్న అంశం ఏదైతే ఉందో ఈ అంశాలను చల్లార్చే ప్రయత్నం చేద్దాం. దయచేసి సహకరించమని కోరుతూ ఉన్నాం. టైం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. మీ భావాలను పంచుకునేందుకు ఒక వేదికను కల్పించాం. దయచేసి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాజకీయ పార్టీ నేతలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మరొకసారి ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి సహకరించండి. అందరి రాజకీయ పార్టీల నాయకులకు ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాల్స్ చేస్తూ ఉన్నారు. ఆ కాల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి, మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. రాజకీయ నాయకులకే కాదు, రెండు ప్రాంతాలు కూడా అందరికీ సమానమే. అన్నదమ్ముల్లా విడిపోయాం, అన్నదమ్ముల్లా కలిసిందాం, అభివృద్ధిలో అడుగులు వేద్దాం, మన సమస్యలకై పోరాటం చేద్దాం. మీ పోరాటంలో ముందడుగు ఐ న్యూస్ వేస్తుంది. ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ఆ విద్వేషాలను అణిచే ప్రయత్నం, ఆ విద్వేషాలు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలకు ఒక చక్కని సందేశం పంపే ప్రయత్నం మీ ఐ న్యూస్ చేస్తుంది. ఎప్పుడూ మీతోనే, మీ వెంటే, మీకోసమే తప్పిస్తుంది, నడుస్తుంది ఐ న్యూస్. దయచేసి సహకరించండి. ఈ డిబేట్ ఇంత టైం మనం తీసుకొని కూడా ఒక కన్క్లూజన్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బొల్లమల యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. బొల్లమల యాదవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. జరుగుతున్న పరిణామాలన్నీ చూశారు, మీరు ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆ ట్వీట్ సంబంధించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా రెండు ప్రాంతాలకు సంబంధించి కూడా మీకు ప్రజలతో అనుబంధం ఉంది. మిమ్మల్ని ఒక మంచి నాయకుడిగా, ఒక అన్నగా కూడా గుర్తిస్తారు. ఈ విద్వేషాలు చల్లారాలంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు కదా. Yes. తెలంగాణ గురించి సంపూర్ణంగా తెలియకుండా తెలంగాణ అనే పదమే లేదు అని చెప్పేసి అవగాహన లేని వ్యక్తి మాట్లాడి ఈ రోజు లేనిపోని చర్చకి దాని అది కూడా ఒక మహానాడులో తెలంగాణ మీద పరిజ్ఞానం లేకుండా, ఆ గ్రంథాల గురించి తెలియకుండా, ఆ గ్రంథాలు ఏ రాశారు, ఏ ప్రాంతం గురించి వివరించేది అనేది తెలియకుండా మాట్లాడితే దాన్ని అక్కడ ఉన్నోళ్ళు కూడా సమర్థించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఆ వేదికను పంచుకుంటున్న వ్యక్తి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థించినట్టు అవుతుంది కదా, అది మంచి సంకేతం కాదు. ప్రజలు కూడా రెచ్చగొట్టే విధంగానే అవుతుంది. బొల్లమల యాదవ్ గారు ఒక చిన్న సబ్మిషన్ నా నుంచి. చెప్పండి. ఎన్నో మహానాడులు బొల్లమల యాదవ్ గారు కూడా చూశారు అప్పట్లో. మహానాడులో అప్పటి మహానాడికి ఇప్పటి మహానాడికి ఏమైనా తేడా కనిపిస్తుందా? అప్పటి మహానాడు ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక సందేశాత్మకంగా ఉండేది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద విశ్లేషాత్మకంగా మాట్లాడేది, దాని మీద చర్చ జరిగేది. రేపటి భవిష్యత్తులో మన పార్టీ ఏ నిర్ణయం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేది ఉండేది. కానీ ఈ రోజు పొగడ్తలకే పరిమితమైంది తప్ప ఆ చర్చ లేదు, విశ్లేషణ లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్
సో తెలంగాణ విద్యాశాఖ గురించి అక్కడ మాట్లాడాల్సి వచ్చింది. కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. సో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు బొల్లమల యాదవ్? నేను ముందే చెప్పాను, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాదు, ఒక పౌరుడిగా మాట్లాడాల్సి ఉంటుంది ఈ రోజు అని కూడా చెప్పాను. ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు ఆ అంశం గురించి? గతంలో ఏం జరిగింది అనే దానికంటే నూతనమైన ఒరవడితో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు విద్య, వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులలో భాగంగా సామాన్యులకు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. దీని మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చుతున్నారు, అటు విద్యకి వైద్యానికి. దీని వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, ఆస్తులు అమ్ముకొని మరీ చదివిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో నియంత్రించడానికి, సామాన్యుడికి విద్యని వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయాలా అనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద సంపాదించుకోవడానికి కొంతమందికి లైసెన్సులు ఇచ్చి వాళ్ళని వీళ్ళకి డోనర్స్ గా మార్చుకొని ప్రభుత్వాన్ని నడపడానికో పార్టీకి నడపడానికో వాళ్ళు డోనర్స్ గా ఉపయోగపడతారు. వాళ్ళకి యథేచ్ఛగా మనం లైసెన్స్ ఇద్దాం, ఏ ఫీజులు పెట్టుకున్నా పర్వాలేదు, పేరెంట్స్ ఏమైనా పర్వాలేదు అనే ఒక భావన ఈ రోజు ప్రభుత్వానికి ఉండకూడదు. కానీ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మహానాడులో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేత మాట్లాడే వరకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఎందుకు ఆ అంశాన్ని ప్రస్తావించలేకపోయింది అన్న చర్చ కూడా సాగుతోంది ప్రజల్లో. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇక్కడ దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది, చెవిటోని ముందు శంఖముదినట్టుంది. ఎన్నిసార్లు ఎన్ని విజ్ఞాపనలు చేసినా, ఎన్ని ఆందోళన చేసినా కానీ ఈ విద్యా వ్యవస్థ మీద పెను మార్పు తీసుకురావడానికి, అధికంగా వసూలు చేస్తున్న ఫీజుల మీద నియంత్రించడానికి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అనేక సందర్భాలలో విద్యార్థి సంఘాలు, కేవలం మా పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘమే కాదు, ఇతర విద్యార్థి సంఘాలు కూడా స్పందించిన, ఆందోళన చేసిన, ధర్నాలు చేసిన, రాస్తారోకోలు చేసిన మొద్దు నిద్రపోతుంది తప్ప దాని గురించి స్పందించే పరిస్థితి లేదు. శామిల్ వ్యాఖ్యలను చూసారా, విన్నారా? వారు కూడా అంటే ఒక తెలంగాణ వాదే కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు తెలంగాణ గురించి అవగాహన లేకుండా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఎవరు కూడా పరాయి దేశం వాళ్ళనో పరాయి ప్రాంతంగానో చూడట్లేదు. అందరికి కూడా స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, చనువు ఉంది ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ లో ఉండటానికి. ఉంటూనే కాపురం చేస్తూనే మళ్ళీ తెలంగాణ అని విడగొట్టే ప్రయత్నమో, బద్నాం చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఒక తెలంగాణ వాదిగా మాట్లాడి. రైట్ నుమాన్ గారి నుంచి మీకు ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. సో నుమాన్ గారు ఏంటి బొల్లమల యాదవ్ గారికి స్ట్రైట్ క్వశ్చన్. మల్లయ్య యాదవ్ గారు ఏదైతే మాట్లాడారో దాంట్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి వారు మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని వారు మార్చాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ధీటుగా పనిచేయట్లేదు అని చెప్పేసి వారు ఏదైతే మాట్లాడారో దాంట్లో నాకు కొంచెం డిసగ్రిమెంట్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ వారు ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో, అప్పుడు పేపర్ లీక్లు ఏ రకంగా అయ్యేవో, వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా వారు నిస్సహాయమైన స్థితిలో వారు ఉండేవారు. మేము అలా కాకుండా మేము పనిచేస్తున్నాము. కానీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ అండి, ప్లీజ్ అండర్స్టాండ్, తెలంగాణ ఇస్ ఫర్ ఎవ్రీబడి. తెలంగాణలో శాంతి ఉంది, తెలంగాణలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అంతేగాని మీకు రాజకీయం చేయదలుచుకుంటే ఒకటి కాదండి, మూట కట్టుకుని 30 పార్టీలు రండి, నో ప్రాబ్లం, వీ వెల్కమ్ ఇట్. ప్రజాస్వామ్యంలో మీకు వెల్కమ్ ఉంది. అంతేకాని మీరు ఇక్కడ ప్రాంతీయవాదాన్ని మీరు రెచ్చగొడతాం, మేము ఒక ప్రాంతీయవాదాన్ని మేము రెచ్చగొట్టే విధంగా మాట్లాడతామని చెప్తే మాత్రం టీడీపీ మిత్రమా మీరు ఆగండి. మీరు చాలా మాట్లాడారు, మేము చాలా విన్నాం. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే మీరు రాష్ట్రానికి, మీరు కేంద్రంలో పొత్తులో ఉన్నారండి. రాష్ట్రానికి తీసుకోండి. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను. పుట్టినటువంటి పార్టీ అని చెప్పేసి వారికి హక్కు ఉందని చెప్పి ఇక్కడ వైరాలను పెడతానని చెప్తే మాత్రం ఊరుకోవడానికి ప్లీజ్ హోల్డ్. పార్థసారథి గారు ఏం జరుగుతుంది అసలు? ఏంటి ఒకవైపు నుమన్ గారు ఏం చెప్తున్నారు, ఈ రాష్ట్రం అందరికీ సంబంధించినటువంటిది, ఖచ్చితంగా అందరూ రావాలి అని చెప్తున్నారు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. అదే భావం అనేటువంటిది అందరిలోనూ ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి. మరి అటువంటిప్పుడు
శామ్యుల్ గారు చేసినటువంటి కామెంట్స్ మీద ఇప్పుడు తినడానికి కాంగ్రెస్ ఏం తమ్ముడు పార్టీ సార్? ఏమి ఎలా? యాక్షన్ తీసుకుంటుంది? దే హ్యావ్ టు సస్పెండ్ హిమ్. మీరు ఐరిస్ వేదికగా సవాల్ విసురుతున్నారా? ఖచ్చితంగా దే హ్యావ్ టు. ఎందుకంటే లేదా నుమన్ గారిదన్నా తప్పు కావాలా, వీరి స్టేట్మెంట్ అన్నా తప్పు కావాలా, శామ్యుల్ గారి స్టేట్మెంట్ అన్నా తప్పు కావాలి. ఇస్తాను. ఈ రెండిట్లో మీకు ఏది time మంచిది ఇస్తాను. అనేటువంటిది వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు దానికి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరో మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అనేటువంటి సమాధానమే కాదు. అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు విమర్శించండి. ఇప్పుడు గౌరవంగా విమర్శిస్తున్నారు కదా, అట్లా విమర్శించండి. కానీ వాడబ్బ జాగీరా, ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి అని మాట్లాడడం అనేటువంటిది పూర్తి ద్వేషపూరితంగా ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నదే. ఆ కాలంలో కేసీఆర్ ఏ విధంగా రెచ్చగొట్టి ఈ యొక్క లబ్ధి పొందాడో వీళ్ళు కూడా ఇలాగే రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. ఒకసారి ఒక ఫోన్ కాల్. సంపత్ నాయక్ గారు, తెలంగాణ జనసేన నాయకులు. సంపత్ నాయక్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. ఏంటి మొత్తంగా తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరొకసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ఎందుకు ఈ మాటల తూటాలు పేలుతున్నాయి? ఎవరి లాభం కోసం ఈ మాటల తూటాలు పేలుతున్నాయి? ఎందుకోసం ఈ విద్వేషాలు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది? అన్న, నేను ఏమంటున్నంటే, నేను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాడిని, 100 కేసులు వేసుకున్న వాడిని. నేను ఇవాళ జనసేన పార్టీలో ఒక కీలక నాయకుడిగా ఉన్నా. కానీ ఇవాళ వాక్ స్వాతంత్రం అందరికీ ఇచ్చింది రాజ్యాంగం. వాక్ స్వాతంత్రం అందరికీ ఇచ్చింది. వాక్ స్వాతంత్రం పేరుతోని రాజ్యాంగం కల్పించిన ఆ వాక్ స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వాళ్ళు మాకు వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత హననం చేస్తే అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు అంటే ఇవాళ ముఖ్యంగా పృథ్వీ గారు కావచ్చు, లేకపోతే పాషం యాదగిరి గారు కావచ్చు, లేకపోతే బక్కా జడ్సన్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఇదే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. తులసి చంద్ గారు కావచ్చు, లేకపోతే మీరు ఇవాళ తెలంగాణ ఏర్పడి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ల నుంచి ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. దాని తర్వాత టీఆర్ఎస్, అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. వాళ్ళకైతే విద్యార్థులకు వాళ్ళు వచ్చుడుతోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. ఉద్యోగాలు 2 సరే, దాని లక్షలు గురించి ప్రత్యేక డిబేట్ పెడదాం. రోజు మాట్లాడుతున్న అంశాల గురించి ఈ మాటల తోటాలకు సంబంధించి ఇదే వ్యక్తి ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉన్నప్పుడు జర్నలిస్టులను అందరినీ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడండి. ఈ వ్యక్తి ఈయన అండి మాట్లాడేది. ఈయన మళ్ళీ తెలంగాణ కోసం ఏదో పోట్లాడినాడు. ఏం మాట్లాడుతున్నావు వల్ల నువ్వు? మీ అధ్యక్షుడు 11 రోజులు భోజనం చేయలేదన్నాడండి. నీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇసుకుంటున్నావు నువ్వు. నేను ఒక జనసేన పార్టీకి చెందిన నాయకుడే చెప్పినాడయ్యా, మీ నాయకుడే చెప్పినాడు. మళ్ళీ చెప్తా, నేను జర్నలిస్టులు అందరు నల్లే. నీకు ఏమైనా మళ్ళీ ఉంటే లైవ్ మొత్తం మళ్ళీ తెప్పించుకొని యాదగిరి గారిని మాత్రమే అన్నాను, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత సంపత్ నాయక్ గారు ప్రతి నిమిషము విలువైనది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ప్రజలు చూస్తున్నారు. విద్వేషాలు చల్లార్చే ప్రయత్నం చేయండి సార్. విద్వేషాలు చల్లార్చే ప్రయత్నం చేయండి. పాతవన్నీ తవ్వుకుంటూ కూర్చోవద్దు సార్. ఆన్సర్ తీసుకుందాం. ఉద్యోగాలు ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ అన్నారా? రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వద్దన్నారా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పిందా? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పవన్ కళ్యాణ్ గారు పెట్టొద్దని చెప్పిండా, లేకపోతే పెట్టమని చెప్పిండా రేవంత్ రెడ్డి గారికి? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం విడిపోయింది 13.5 ఏళ్ళు అయింది. ఇక్కడున్న కంపెనీలను మొత్తం, ఇక్కడున్న వ్యవస్థను నడిపేది ఈ ప్రభుత్వం కదా, ఇక్కడి ప్రభుత్వం కదా. మీరు వీళ్ళని అడగాలి కదా.
ఇవాళ మీరు జర్నలిజం ముసుగులో లేకపోతే కొంతమంది ఎవరైతే పార్టీ రైట్, యాదగిరి మళ్ళీ లాంటి ఆ ఓడ్ తీసుకురావద్దు దయచేసి దయచేసి దయచేసి. సంపత్ నాయక్ గారు, సంపత్ నాయక్ గారు, జర్నలిస్టులు లేకపోతే ఎవరిస్తున్నారు సార్ మీకు ఈ అవకాశం? మీకు ఈ అవకాశం ప్లీజ్. ప్రతి రాజకీయ పార్టీ సమాధానం చెప్పలేనప్పుడే జర్నలిస్టుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. మీ వాయిస్ వినిపించాలంటే జర్నలిస్టులు కావాలి, మీ గురించి మాట్లాడాలంటే జర్నలిస్టులు కావాలి. ఏం రెండో కోణం ఉండదా? ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ కుమార్ గారు. సార్ ప్రజలందరూ చూస్తున్నారు, విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. ఐన్యూస్ లో డిబేట్ ఏం జరుగుతుందో ప్రజలు మాట్లాడుతున్నారు. సార్ మీరు మాట్లాడే మాటలకు ప్రజలు ధైర్యంగా మాట్లాడుతున్నారు, ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. వంశీ భరద్వాజ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న కాల్ మీ దగ్గరికి వస్తున్నాను. రైట్, డాక్టర్ రామకృష్ణ గారు అమలాపురం నుంచి. రామకృష్ణ గారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? సార్ ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏంటంటే బాగా చెప్తారు, మంచి విశ్లేషకులే. అయితే వాక్ స్వాతంత్రం ఉంది, నేను అనలిస్ట్ ని అన్నట్టుగా మాట్లాడేవన్నీ కూడా బయాస్డ్ గా ఉంటాయి ఆయన మాటలన్నీ కూడా. అందువల్ల ఆ బయాస్డ్ గా ఉండడం వల్లే ఇప్పుడు వచ్చినటువంటి కాంట్రవర్సీ అంతాను. యాక్చువల్ గా ఏంటంటే మేము మా కాలేజీ కూడా ఇన్వైట్ చేసాం 10 ఏళ్ల క్రితం. ఆయన చాలా మంచి వక్త, చాలా మంచి అనలిస్టు గట్రా వగేరా. అప్పుడు చాలా బాగుండేవి. ఈ మధ్య కాలంలో ఆయన వ్యాఖ్యలన్నీ అలాగే ఉన్నాయి. అలాగే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ జాగిరి అని కూడా, అంటే మనం ఒక రాష్ట్రం తెలుగు ప్రజలం అంటే అలాంటి మాటలు పెట్టడం మంచిది కాదు. సజావుగా చక్కగా సహృదయంగా మాట్లాడుకోవాలి కామెంట్స్, అంతే తప్ప దెబ్బలాటలు కాదు వేదిక. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఒక చక్కని సందేశం అందించారు. భరద్వాజ్ గారు మొత్తం ప్లీజ్ ఒక్క విషయం మాట్లాడుతున్నాను సార్. దయచేసి తెలంగాణలో డెవలప్మెంట్ గురించి ఎవరెవరు ఏం చేశారు ఏంటనేది అందరికీ తెలుసున్నదే, ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదా? టీవీ రామారావు గారు ఇందాక మీరు ఒక చక్కని వ్యాఖ్య చెప్పారు. నేను ఆ రోజు సమర్థిస్తే నేను వచ్చి రాళ్ల దెబ్బలు కూడా తిన్నా అని చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయాను తప్ప ఎక్కడా కూడా తెలుగు ప్రజలంతా ఒక్కటే. మా ప్రయత్నం కూడా అదే. ఏదైతే ఉందో మనకు రావాల్సిన హక్కులకి సంబంధించి కానీ, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలకు సంబంధించి కానీ, ఎవడికో కష్టం వస్తేనే మనం అందరం ఏకమవుతాం సార్. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టం వస్తే అందరం ఒక్కటి కావాల్సిన అవసరం లేదా? సో ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటి సార్? అన్నీ మన ఇల్లులే, మన ప్రాంతాలే, మనమే. మనం మాట్లాడే భాష తెలుగు. యాసలో తేడా ఉండొచ్చు కానీ అందరము ఒకటే సార్. ప్రజలందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు, ప్రజలందరూ మమేకం అవుతూనే ఉన్నారు. సో అక్కడేం అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడేం అభివృద్ధి జరుగుతుంది, ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చ సాగుతున్న టైంలో రాజకీయ వైషమ్యాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ప్రజలపై ప్రభావం చూపకూడదని ఈరోజు ఐన్యూస్ ఇంత కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై ఎత్తుకొని మరి ఇంతసేపు మీ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. భరద్వాజ్ గారు ప్లీజ్ ఏం చెప్పదలుచుకున్నారు? ఇందాక టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ గారు మాట్లాడుతూ ఒక మాట ఉన్నారండి. ఆయన ఏమన్నారు అంటే, భరద్వాజ్ గారు చిన్న సూచన, మీకు కూడా చిన్న సూచన. సో మనం మాట్లాడదాం, ప్రతిరోజు డిబేట్లో అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఐన్యూస్ కూడా ఒక ఆలోచనకు వచ్చింది, 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా మనం చర్చ పెడదాం. కానీ ఈ రోజు మాటల తూటాలకు సంబంధించి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే మన వ్యాఖ్యలు కొనసాగేలా మన చర్చను కొనసాగిద్దాం. మనకు సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి I also want to stop this differences. నా ఉద్దేశం అంటే టీడీపీ వారు చెప్పిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడతా. భరద్వాజ్ గారు ప్లీజ్ మీ కెమెరా ఒకసారి ఆన్ చేయండి. నా కెమెరా ఆన్లోనే ఉంది. సారీ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి, చాలా కూల్గా దాన్ని అక్కడితో ఎండ్ చేద్దాము అని తన అంతర్గత కుటుంబంలో మాట్లాడిన మాట అని చెప్పడం జరిగింది టీడీపీ శేఖర్ గారు. పవన్ కళ్యాణ్ గారే కదా ఆ పర్టికులర్ ఇష్యూలో
నా టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చింది, ఆ ఫైలులో కులం ఉంది, ఆ ఫైలులో అతని పర్సనల్ విషయాలు ఉన్నాయి, అతని ప్రాంతాలు మెన్షన్ చేశారు, ఇవన్నీ నేను పట్టించుకోను కదా. నన్ను ఒక కులానికి ఎందుకు నన్ను ఎందుకు కులానికి మీరు ఎందుకు కార్నర్ చేస్తున్నారు అన్న మాట పవన్ కళ్యాణ్ గారే కదా కులము ప్రాంతం అనే పాయింట్ మొదలుపెట్టింది. ఇది నా ఫస్ట్ కంటెన్షన్. నెంబర్ సెకండ్ కంటెన్షన్, నేను ఛానల్ పేరు తీయను. దెర్ ఇస్ ఎ వెరీ ఫేమస్ ఛానల్ లైక్ ద సేమ్ ఐ న్యూస్ ఎలాగో అది కూడా ఒక రెప్యూటెడ్ ఛానల్. ఈ మరుసటి రోజే దాంట్లో ఒక డిబేట్ పెడతా, ఆ డిబేట్ లో ఒక జనసేన నాయకుడు కూర్చొని ఆ పర్టికులర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని నువ్వు తెలంగాణ వాడివి, నీకు ఇక్కడ ఏం పని అని అడగటం రైటా రాంగా? నెంబర్ 1. ఇప్పుడు మీరున్నారు, 2 ప్రాంతాలు కలిసి ఉండాలి, 2 ప్రాంతాలు సెట్ అవ్వాలి, 2 ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండకూడదని మీరు మాట్లాడుతున్నారు. నాకు అర్థమవుతుంది, మీ సబ్స్క్రైబర్స్ కి, మీ వ్యూయర్స్ కి అందరికి అర్థమవుతుంది. మళ్ళీ అదే విఘ్నత జర్నలిస్ట్ గా ఆ వ్యక్తికి కూడా ఉండాలి కదా. మరి ఆ వ్యక్తి తెలంగాణ వాడికి ఆంధ్రతో ఏం పని అని మొదలు పెట్టినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రుల పైన కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల మీద కానీ, పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారుల మీద ఉందా లేదా నా ప్రశ్న. ఎందుకు వాళ్ళు ఆ తప్పుడు మాటల్ని ఖండించలేదు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాట సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నారు, కులాలను చిచ్చు పెడుతున్నారు అని కేసు పెట్టారు కదా. ప్రాంతాలను చిచ్చు పెట్టడానికి శాటిలైట్ ఛానల్ సాక్షిగా ప్రాంతాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టిన ఒక జర్నలిస్ట్ ని సేమ్ థింగ్ అప్లైస్ టు దట్ జర్నలిస్ట్ యాజ్ వెల్. అతను సో కాల్డ్ జర్నలిస్ట్ లైక్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, హీస్ ఆల్సో సో కాల్డ్ జర్నలిస్ట్. వై గవర్నమెంట్ షుడ్ నాట్ పుట్ కేసెస్ అగైన్స్ట్ దట్ పర్టికులర్ జర్నలిస్ట్? ఇది టీడీపీ గానీ జనసేన గానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వంశీ భరద్వాజ్ ఐ న్యూస్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారా, సవాల్ విసురుతున్నారా? సవాలేం కాదండి, రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్. ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ మీ మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ ఏకంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు కదా. లెట్ us అరెస్ట్. ఇంకా ఏమైనా ఉన్నాయా మీ క్వశ్చన్స్? దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి, దీన్ని మీరు పర్టికులర్ పార్టీకి ఆన్సర్ చేయాలి. యా రైట్, ప్లీజ్. ఎవరు ఆన్సర్ చేస్తారు? బీజేపీ నుంచి ఇటు టీడీపీ ఎవరు? నేను చెప్తాను. యా సార్ నేను చెప్తా. యా సార్ ఇప్పుడు అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, సారీ టు ఇంటరప్ట్. ఇంకొక క్వశ్చన్ ప్లీజ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో బీజేపీ అని మీరు మెన్షన్ చేశారు కాబట్టి మెన్షన్ చేస్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో నేషనల్ లీడర్స్ తో సహా తెలంగాణ లీడర్స్ కూడా, బీజేపీలో మురళీధర్ రావు లాంటి సీనియర్ లీడర్స్ కూడా ఖండన జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్స్ మౌనం పాటిస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? టీడీపీ దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. యా, మీ సెకండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పార్థసారథి గారి నుంచి తీసుకుందాం. ఒక ఆల్రెడీ ఆన్సర్ కూడా చేశారు, మరలా మీకు పార్థసారథి గారి నుంచి ఆన్సర్ ఇప్పించే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఎంత ఐక్యంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉంటున్నారో పాలకులు అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి, పాలకులు మాట్లాడే మాటలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఆ ప్రాంతాల మీద వారికి ఎంత అభిమానం ఉందో ఈ సంఘటన మనకు సాక్షాత్కరిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మధ్యప్రదేశ్లోని భూపాల్ నుంచి సత్యం గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్కారం. నమస్తే సార్. సో నిజంగా అక్కడి నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా కాలం తర్వాత అన్ని పార్టీలు ఐక్యంగా ఒక టీవీ ఛానల్లో చూడటం లేదు సార్. 2 రాష్ట్రాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. రెండోది మీరు తీసుకున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొఫెసర్ గారు, ఆల్ ఇండియా ఫేమస్ ప్రొఫెసర్ గారు, ఆయన ఒకటేంటంటే జర్నలిజం లో మెయిన్ ఎథిక్ ఏంటంటే సోర్స్ ని డిస్క్లోజ్ చేయకూడదు. ఇది ఏ జర్నలిస్ట్ చేయరు. ఒకవేళ సోర్స్ డిస్క్లోజ్ చేయాలంటే మన హైదరాబాద్ లో ఉన్న పెద్ద మీడియా ఛానల్స్ అన్ని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకి అసలు అన్ని బంద్ అయిపోతాయి. ఇది ఫ్యాక్ట్ అండి. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ప్రొఫెసర్ గారు నాదెండ్ల మనోహర్ అడగంగానే విఘ్నతతో ఆయన విత్డ్రా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత రోజే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ పార్టీ మీటింగ్ లో మళ్ళీ ఇదే టాపిక్ ఆయన రైజ్ చేశారు. జనసేన ఛానల్స్ లో వేలాది మంది నానా బూతులు, నానా నాగేశ్వరరావు గారిని అవహేళన చేశారు. దానికి ఇక్కడ రెస్పాన్స్ లేదండి.
సరే 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 మొత్తంగా చూస్తున్నాం, పరిస్థితులు చూస్తున్నాం. ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాటకు రెస్పాన్స్లు ఏ విధంగా ఉంటాయి, ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, తెలంగాణకు సంబంధించి శామిల్ గారు ఏం మాట్లాడారు, ఈ అంశాలన్నీ చూసాం. రాజకీయ పార్టీల నేతలకు ఒక సామాన్య పౌరుడిగా సత్యం గారు ఇచ్చే సలహా ఏంటి? సత్యం గారు ఉన్నారా? ఎవరైనా సరే మనము పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నామా, ప్రజల సమస్యలు మాట్లాడుకున్నామా అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడంతా మన 2 రాష్ట్రాల్లో మెయిన్ గా పర్సనల్ ఎలిగేషన్స్ మీద జరుగుతున్నాయండి డిస్కషన్. ఒకళ్ళ వ్యక్తిత్వ హననాలే ఎక్కువైపోయినాయండి. 80% అవి జరుగుతున్నాయి. ఎక్కడో 10-20% మాత్రమే మనకి ప్రజల సమస్యలు మాట్లాడుతున్నారండి. అవన్నీ పోవాలి. అవి పోతేనే మన 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఎస్, 2 రాష్ట్రాలు అన్నారు చూడండి. ఈ మాట ప్రజల్లో మీరే కాదు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఒక చక్కని సందేశాన్ని అయితే రాజకీయ పార్టీల నేతలకు పంపించే ప్రయత్నం ఈరోజు మనందరం చేస్తున్నాం. 2 రాష్ట్రాలు మనకు 2 కళ్ళు. ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనేదే మన నినాదం, మన విధానం కావాలి. 2 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఏ అంశం చర్చకొచ్చినా ఇంటి గుట్టు గడప దాటకూడదు అన్నట్టుగా ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉండాలనేది ఐ న్యూస్ మొదటి నుంచి కోరుకుంటుంది. తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు నుంచి 2 రాష్ట్రాలను సమతూకంగా 2 రాష్ట్రాల ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి ప్రజల ఆవేదనను, ఆక్రందనను. పార్థసారథి గారు ఏం చెప్తారు? ఒకటండి, ఇక్కడ మీరు కోరుతున్నటువంటి ఇంటెన్షనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అంతమంది ప్రజల్లో ఉంది. పార్టీలు మాత్రమే, అది కూడా నేను చెప్తున్నా, మీరు అన్ని పార్టీలను ఒకే గాట కట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చెప్తోంది, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలను ఇచ్చింది. ఛత్తీస్గఢ్ ఆ రోజు ఏమీ ఎక్కడ కానీ సమస్య లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చినట్లుగా ఇచ్చి మరలా వాపస్ తీసుకొని 1200 మంది ఆత్మహత్య అయిన తర్వాత మరలా ఇచ్చింది. ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద కాంగ్రెస్. సరే, ఏదైనా కానీ ఆ రోజు ప్లీజ్ పార్థసారథి గారు, మీరు చాలా చాలా ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది. కానీ మనకు అసలు మెయిన్ పాయింట్ అంటే ఈ రోజు ఈ చర్చ ద్వారా మనం ఒక సందేశం పంపించే ప్రయత్నం ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ప్లీజ్. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 కూడా కలిసి ఈరోజు తెలుగు రాష్ట్రాలని మనం స్వేచ్ఛగా విభజించుకున్నాం. విభజనకు ముందు బీఆర్ఎస్ ఏం మాట్లాడేది ప్రజలకు తెలుసు. అదే పదాలని ఈరోజు శామ్యూల్ గారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ యొక్క బాధ్యత అతని మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పశ్చిమ బెంగాల్లో రీఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిండేటువంటి వ్యక్తి, దాదాపుగా 20,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిండేటువంటి ఒక వ్యక్తిని 7,000, కేవలం 7,000 డిపాజిట్ కోల్పోయే స్థాయికి అక్కడ ఉండే ప్రజలు తీసుకొచ్చారు. స్వేచ్ఛగా ఓట్లు వేసిండేటువంటి సందర్భంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచింది. అదే గుణపాఠం ఎవరికైనా, అది శామ్యూల్ గారికైనా, బీజేపీలో ఎవరైనా మాట్లాడినా, లేకపోతే తెలుగుదేశంలో ఎవరైనా మాట్లాడినా, కాంగ్రెస్లో ఎవరైనా మాట్లాడినా, ప్రజలు ఒక్కసారిగా అట్లాంటి నిర్ణయం తీసుకొని ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారో వాళ్లకు వ్యతిరేకంగా అందరూ కూడా కలిసి అట్లాంటి వ్యక్తుల్ని ఓడిస్తే ఇట్లాంటి పిచ్చి పనులు, పిచ్చి మాటలు ఎవడూ కూడా మాట్లాడారు. అండ్ భరద్వాజ్ గారు మీకు సంధించిన క్వశ్చన్, అది మీ నుంచే ఆన్సర్ రావాలన్నారు. ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేస్తారు? ఏదండి? భరద్వాజ్ గారు ఇందాక రేజ్ చేసిన క్వశ్చన్. భరద్వాజ్ గారు ప్లీజ్ రిపీట్. అన్మ్యూట్ చేయండి. భరద్వాజ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. ఆంధ్రప్రదేశ్ దేశంలో బీజేపీ పెద్దలు చాలా మంది, ఇంక్లూడింగ్ మురళీధర్ రావు గారు ఫ్రమ్ తెలంగాణ, చెప్తాను నాగేశ్వరరావు గారి గురించి ఒక సానుకూలత గాని, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కానీ మెన్షన్ చేయడం జరిగింది. అవునా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మౌనం పాటించింది? ఈ మౌనానికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీని టీడీపైజ్ చేశాడు అన్న ఆరోపణలను మీరు ఎంతవరకు నేను కారణం చెప్తానండి. ఇంతకుముందు కూడా చెప్పాను, ప్లస్ వన్స్ అగైన్ ఐ రిపీట్. మొట్టమొదటి రోజే దీనికి సంబంధించిండే చర్చ జరిగింది. మా దృష్టిలో ఇది సైలెంట్గా ఉండేటువంటి ఉద్యమాన్ని పోలీసుల మీద రాళ్లు వేసి ఏ విధంగా దాన్ని కలగాపులగం చేయాలనో ఆ ప్రయత్నమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక నెరేటివ్గా చేశారు. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మన అందరి, ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి, తర్వాత మీరు అది కూడా చెప్తాను, అది కూడా నేను పూర్తిగా చెప్తాను. వారిది కమ్యూనిస్టు భావజాలం. వారికి ఎంతసేపు అయినా కూడా దేశంలో బీజేపీ ఉండకూడదు అనేటువంటిదే. ఇదే వ్యవహారం నేను చెప్తానండి. 2019లో కూడా 1.5 సంవత్సరం ముందే ఇలాంటి నేరేటివ్స్ అన్నీ ఇచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు 2019లో బీజేపీ నుంచి విడిపోయారు. ఆ రోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ ఒక కుట్ర జరుగుతోంది, ఆ కుట్రను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. దాని ఫలితం రాష్ట్రం అనుభవించింది. అదే పరిస్థితిలోనే ఈరోజు కూడా
ఇది విదేశీ శక్త, స్వదేశీ శక్త, లేకపోతే ఆయనకున్నటువంటి ఆలోచన, ఒక నెరేటివ్ని క్లియర్గా చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాల్లో చెప్తాను. ఈరోజు ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ నాగేశ్వరరావు గారు. ఎప్పుడు వాళ్ళు కలిశారు, మిగతా ఎవరు చెప్పారనేది మీరు చెప్పకండి, నేను అస్సలు అడగను ఆయన్ని. ఎప్పుడు వాళ్ళు కలిశారు అనేటువంటిది ఆయన చెప్పగలిగితే, వాళ్ళు అంటే నాగేశ్వరరావు గారు చెప్పాలి. ఈ రోజు చెప్పారు కదా వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు చెప్పారు అని. ఎప్పుడు కలిసారు చెప్పాలండి? సాక్షాత్తు వాళ్ళు చెప్పారు, మేము నరేంద్ర మోడీ గారిని మేమిద్దరము కలిసి 2000 ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంతవరకు మేము కలవలేదు, అంతకు ముందు 23లో కలిసాము. క్లియరెన్స్ వచ్చింది. ప్రజలకు ఒక సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నారు ఐ న్యూస్ వేదికగా? క్లియరెన్స్ కాదండి, ఎప్పుడైతే 23 తర్వాత కలవలేదో ఆ విషయాన్ని ఆయన తీసుకొని వచ్చి ఒక నెరేటివ్ను సృష్టించి వాళ్ళకి ఇప్పుడు ఆలోచన ఏంటి ఉన్నటువంటిదా, తెలుగుదేశం మరియు జనతాదళ్ అనేటువంటి కారణంగా, సపోర్ట్ కారణంగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఇట్లాంటి విద్వేషాన్ని సృష్టించి మరలా తెలుగుదేశం యొక్క ఏదైనా మభ్యపడితే పడిపోతే భారతీయ జనతా పార్టీ పడిపోవాలి. ఇదే వాడి యొక్క ఆలోచన. దిస్ ఇస్ ది క్లియర్. వారికి ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ తో, ఒక్క నిమిషం అండి, వారికి ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ ని దేశహితం కోసం కాకుండా దేశంలో అభివృద్ధి జరిగేటువంటి ఒక పార్టీకి ద్రోహం చేయడానికి మాత్రమే నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. నేను మరొక్కసారి కూడా చెప్తున్నా, వారు విత్డ్రా చేసుకున్నారు కానీ క్షమాపణ చెప్పలేదు. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాకు పొరపాటునది తెలిసింది, నేను సరిగ్గా కనుక్కోకుండా ఉన్నాను, నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పలే, విత్డ్రా చేసుకున్నాను మాత్రమే చెప్తున్నారు. ఎందుకు క్షమాపణ చెప్పరు మీరు? అదే ఎందుకు క్షమాపణ చెప్పరు అనేటువంటి విషయంగా నేను మాట్లాడుతున్నా. ఈ రోజు వారికి సపోర్ట్ గా ఉండేటువంటి మిగతా అనలిస్టులు అందరూ కూడా, తులసి చంద్ర లాంటి వాళ్ళ గారండి, లేకపోతే అనేక మంది వీళ్ళందరూ కూడా, తెలకపల్లి రవి గారు కానివ్వండి, దేవలపల్లి అమర్ గారు కానివ్వండి, అల్లం నారాయణ గారు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండకూడదనేటువంటి యొక్క కుట్రలో భాగంగానే వీళ్ళందరూ కూడా ఈ పని చేస్తున్నారని చెప్పేసి నేను ఆరోపిస్తాను. అందుకే భారతీయ జనతా పార్టీ తొలి రోజే దీన్ని దయచేసి పెద్దగా మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం, ఈ మాట్లాడడం అనేటువంటి జరగకూడదని సోము వీర్రాజు గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించేశారు. వీ వాంట్ టు క్లోజ్ దట్ మ్యాటర్ ఆన్ దట్ డే. మేమందరము వచ్చి చెప్పామనుకోండి, దానికి రిపీటెడ్ వస్తుంది. మేము ఇట్ ఈస్ ప్రాక్టికల్ గా భారతీయ జనతా పార్టీ తీసుకున్న డెసిషన్. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దానికి ఒకటేంటంటే వీరు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు స్థాయిలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఛాలెంజ్ చేసుకుందాం, నేను మొదలు పెట్టాను, దీన్ని అంతు చూస్తానని మాట్లాడారు కదా. It is not also wise on his part. Please conclude. Conclude చేయండి. ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి, ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది. ఎవడు ఏమి చెప్పినా తప్పు ఒప్పులు అనేటువంటిది విశ్లేషణ చేసేటువంటి వ్యక్తుల్లో అనేక మంది పార్టీలకు సంబంధం లేకుండా దేశహితం కోసం పనిచేసే వాళ్ళు అనేక మంది సోషల్ మీడియాలో కూడా ఉన్నారు. సో వాస్తవాల్ని అనలైజ్ చేసుకోండి. కేవలం ఎవరో ఒక్కరు చెప్పిండే మాటలు అనలైజ్ చేసుకోకుండా వాస్తవాలను చేసుకొని నిజమైన డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారో, నిజమైనటువంటి యొక్క అవినీతి లేకుండా ఎవరు పరిపాలన చేస్తున్నారో వాళ్లకు ఓట్లు వేయాలి. ఎవరైతే ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని మనమందరము కూడా కలిసి ఓడించాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థాంక్యూ సార్. నుమాన్ గారు ఏంటి? ప్లీజ్ వంశీ గారు వస్తాను. సామెల్ వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? ఏం జరగబోతుంది? వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మందుల సామెల్ గారు, he was earlier in BRS and also వారు అంతకుముందు ఉద్యమంలో పనిచేశారు కాబట్టి వారి యొక్క ఎమోషన్స్ వారు షేర్ చేసుకున్నారు. మళ్ళీ అదే నేను చెప్తున్నానండి, వారు పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మహానాడు అని చెప్పేసి వారు పెట్టుకుని తెలంగాణని కించపరిచే విధంగా వారు మాట్లాడడము, ఏ డిక్షనరీలో లేదని చెప్పేసి మాట్లాడడము. రెండో విషయం వచ్చేసేసి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరని చెప్పేసి అవహేళన చేస్తూ వారు మాట్లాడడము, ఇది మంచి పద్ధతి కాదు. మీకు రాజకీయం చేయదలుచుకుంటే యూ ప్లీజ్ వెల్కమ్, మీరు రండి, రాజకీయం చేద్దాం. అంతేగాని మీరు ఇక్కడికి వచ్చేసేసి ఏదో ప్రాంతాల మధ్యలో వైరాలని సృష్టిద్దామని చెప్పేసి దాని బేసిస్ మీద మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటే మాత్రం ప్రజలు తిప్పికొడతారు. దానిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 100% ఖండిస్తున్నాము. ఒకటే విషయం చెప్తున్నామండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్. వారిని ఒక పార్టీకో ఒక ఐడియాలజీకో వారిని అంటగట్టడం మంచి పద్ధతి కాదు. ఇట్ ఈస్ అప్ టు హిమ్ అండ్ ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ టు వాచ్ ఆర్ నాట్ టు వాచ్ చేయాలా లేదా అనేది ప్రజలకి విజ్ఞతకి వదిలేద్దాం మనం. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి, ప్రాంతాల మధ్యలో మరొకసారి చెప్తున్నా, తెలుగు వారమం మనమందరం,
అన్నాదమ్ములుగా కలిసిమెలిసి ఉందాం. Yeah. మేము విజయవాడకు వస్తాం, మీరు హైదరాబాద్కి రండి. అంతేగాని ప్రాంతాల మధ్యలో వైరాన్ని సృష్టించి విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఉండడం మంచి పద్ధతి కాదు. దీనిని ఇక్కడతో వారు కంక్లూడ్ చేస్తే అందరికీ మేలు. రాజకీయాలు చేయండి, మీరు చేయండి, మేము చేస్తాం. అంతేగాని యువతని తప్పుదోవ పెట్టేసేసి మీరు ఈ రకంగా లబ్ధి పొందామంటే చూస్తే మాత్రం ఊరుకో. అంటే శామ్యూల్ గారి మీద మీరు ఎలాంటి చర్యలు కూడా తీసుకోరని చెప్పేసి చెప్తున్నారండి. దట్ ఈస్ అప్ టు ది పార్టీ. కనీసం అదైనా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పార్థసారథి గారు, Yes, yes. ప్రశ్నిస్తాం. నేను అదైనా ఈ అంశాన్ని- నేను న్యూమన్ ఈ గారి అంశాన్ని నుంచి ఈ రోజుతో expect కాదు, చేస్తున్నా. ఈ రోజుతో కాదు, ప్రతిరోజు ఈ అంశానికి సంబంధించి ప్రజలకు ఒక చక్కని సందేశం వెళ్లే వరకు కూడా ఐ న్యూస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజా సంక్షేమం for కోసం, iNews. ప్రజల ఇట్లాంటి కోసం, విషయంలో ప్రజల కోసం మేము పూర్తిగా పోరాడతాం సార్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ప్రశ్నించటంలో, నిలదీయటంలో, అదే విధంగా రాజకీయ నాయకుడు ప్రజలకు ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని 10 సార్లు చెప్పేందుకు కూడా ఐ న్యూస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం. రామారావు గారు, చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, చాలా మాట్లాడుకున్నాం, చాలా సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల నుంచి కూడా ఎన్నో సమస్యలను, ఎన్నో ప్రశ్నలను వాళ్ళు ఉత్పన్నం చేశారు. అంటే ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉందో మనం చూసాం. సో ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పక్క రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ ఒక చక్కని మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? అంశం సమసిపోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ దిశగా కూడా మనం అడుగులు వేద్దాం. మీతో పాటు మేము అడుగులు వేస్తాం. అందరం కలిసే ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? శాశ్వతంగా తెలుగు వారు 2 రాష్ట్రాలుగా విడారా, ఒక రాష్ట్రంగా ఉన్నారా అనే కంటే ఒకే రాష్ట్రంగా, ఒకే జాతిగా, తెలుగు జాతిగా ఉన్నారు. తెలుగు జాతిని యావత్ దేశం అంతా కూడా గౌరవిస్తుంది. ఎస్, మన ఉనికిని మనం పాడు చేసుకునే కంటే ఇక్కడ తెలంగాణ ఇంత డెవలప్ అవడానికి అతి ఎక్కువగా డబ్బున్నటువంటి వాళ్ళందరూ ఆంధ్రాలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రావడం, వ్యాపారాలు చేయడం, చెందడం, సెటిలర్స్. ఈ సెటిలర్స్ని జాగీరా కాదా అనేది ప్లీజ్ ఇక ఆ వ్యాఖ్యలకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు దయచేసి. కామెంట్ చేయట్లా, పెద్దవాడిగా చెప్తున్నా. ఎందుకంటే అతను నాకు 15 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అతను పెద్దవాడిగా చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఎవరు జాగీరంటే ఇక్కడ ఓటక్కుండి ఆస్తులు సంపాదించుకునే పిల్లలు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే పెళ్లి చేసుకుని మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టి ఉంటే నీ జాగీరా, మీరు ఆంధ్ర పోండి అంటే అదేంటి? ఒకసారి అక్కడ దెబ్బతిన్నాం, బొట్ట తట్ట పట్టుకుని వచ్చాం చెన్నై నుంచి. మళ్ళీ మనోభావం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. ఒకళ్ళకొకళ్ళం సహకరించుకుందాం. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోయేలా చేద్దాం. మీరు అన్నట్టుగా దేశం గర్వించేలా 2 తెలుగు రాష్ట్రాలు ఉండే విధంగా మనం ప్రయత్నాలు సాగిద్దాం. కానీ నా ఉనికిని చాటుకోవడానికి ఎవరో పెద్దవాడిని పెట్టుకుని తిడితే నా ఉనికిని చాటుకోవడం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా మేధావి, చాలా మెచ్చుకోదగినటువంటి వ్యక్తి, కరెక్టే. కానీ ఆ మేధాశక్తి కూడా వయసు పైబడే కొద్దిగా తేడాలు జరుగుతాయి. మాకు కూడా వయసు మీదకి వచ్చింది కాబట్టి ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, మర్చిపోవడమో లేకపోతే గౌకుని కంగారు పడడమో. ఇలాంటిది ఎవరో ఒకరికి ఉపయోగపడకూడదు, ఎవరో ఒక లబ్ధి కోసం ఉపయోగపడకూడదు. దానివల్ల ఎందుకంటే వాళ్ళకు తప్పు చేస్తే, మాలాంటి వాళ్ళు తప్పు చేస్తే ఆయన చెప్పాల్సినటువంటి స్థితిలో ఉండి గబుక్కుని అడుచు తొక్కనేల కాలు కడగనేల అండం ఎందుకు, క్షమాపణ అది వెనక్కి తీసుకున్నాను అండం అలాంటివి కూడా ఉండకూడదు. కనుక వారు కూడా కొంచెం దయచేసి ఎదుటి వాళ్ళందరికీ కూడా మంచి చెప్పాలని చెప్పి కోరుకుంటూ, సామ్యూల్ గారు పొరపాటున మాట్లాడినా, ఉద్రేకంగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అంతే ముందు గౌడన్న ఆయన కూడా ఒకటి మాట్లాడాడు. ఆయన మాట్లాడడం వల్ల ఒక ఆయన బీసీ నాయకుడి జీవితం పోయింది. అదే విధంగా ఇతను ఏదో గొప్పగా మాట్లాడాను అని అనుకునే కంటే నోరు ఆలోచించి మాట్లాడడం అనేది మంచిది. భాషా భేదం అనేది కొంత ఉంది కాబట్టి ఏదో సురుగ్గా మీరు మాట్లాడేసి మేము స్మూత్గా మాట్లాడినది కాదు, ప్రతి ఒక్కడు మాట్లాడగలడు. కానీ ఆలోచించి మాట్లాడడం అనేది మరి విశిక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. ఆయన అన్నదానికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో, ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్పకపోతే సెటిలర్స్ అందరినీ కూడా అవమానించినట్టే. చూద్దాం ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం, ప్రశ్నిస్తాం, మేమున్నాం, ప్రజల కోసం మేము పోరాడతాం. కోసం, సెటిలర్స్ కోసం
సెటిలర్స్ ని అగౌరవపరచకూడదు. యా సెటిలర్స్ కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. రైట్ అలా చెయ్యని పక్షం మరి కూటమి ప్రభుత్వం అక్కడ కూడా అవసరం అవుతుందేమో ఆలోచించాలి. రైట్. థ్యాంక్ యూ వంశీ భరద్వాజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకుల్లో పేషెన్సీ ఎంత ఉంది అనేది ఈరోజు ఈ డిబేట్ మొత్తం జరుగుతున్న టైంలో మీ నుంచి మనం చూసాం, ఒక సందేశాన్ని కూడా పంపించాం. సో ముందుగా మీ పేషెన్సీకి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా సో మనం ప్రశ్నించాలి, మాట్లాడాలి. మనలాంటి వాళ్ళు అంటే యువకులంతా కూడా ప్రశ్నించే తత్వం రావాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా నేను ఇప్పుడు బీజేపీ నాయకులు పెద్దలు అక్కడ కూర్చో ఉన్నారు, ఆయనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రశ్నించేవాడంతా యాంటీ నేషనల్ కాదు, ప్రశ్నించేవాడంతా ఈ దేశద్రోహి కాదు, ప్రశ్నించేవాడంతా ఈ దేశాన్ని విభజించడానికో అధినాయకత్వాన్ని ప్రశ్నించడానికో అధినాయకత్వాన్ని టాపుల్ చేయడానికో కాదు. ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ ద క్వశ్చన్స్. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలను, ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును ఏదైనా సరే అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే అది ఒక పొలిటికల్ పార్టీకి ఒక గౌరవం. ఇట్ అప్లైస్ టు బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బికాస్ బోత్ ఆర్ నేషనల్ పార్టీస్. నెంబర్ 1. నెంబర్ 2, ఒక లిస్ట్ ఆఫ్ జర్నలిస్టుల పేర్లు చెప్పి వీళ్ళంతా యాంటీ నేషనల్స్ కాదు. యాంటీ నేషనల్స్ అయితే మీ చేతిలో అధికారం ఉంది, జైల్లో పెట్టేయచ్చు. మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే పెట్టండి. సోర్స్ లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడింది ఎంత తప్పో, సోర్స్ లేకుండా వాళ్ళందరూ ఈ సంఘ విద్రోహ శక్తులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులని మీరు అంటాం, అంతే తప్పు. ఇది నేను చాలా వినమ్రంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రెండోది, మన టీవీ రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు జనసేన తరఫున మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే సెటిలర్స్ అందరికీ శామ్యూల్ గారు, అసలు యాక్చువల్లీ నేను శామ్యూల్ గారి గురించి చాలా మాట్లాడాలి కానీ నాకు అంత టైం లేదు. ఐ విల్ వెరీ షార్ట్. శామ్యూల్ గారు క్షమాపణ చెప్పాలా చెప్పకూడదా అంటే ఫస్ట్ శామ్యూల్ గారిని ప్రేరేపించిన ఆంధ్ర నాయకులు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్, రామారావు గారు మీ నాయకుడే చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ ప్రజలు తప్పుడు వాళ్ళు కాదు, ఆంధ్ర ప్రజలు తప్పుడు వాళ్ళు కాదు, ఆంధ్ర నాయకుల వల్ల తెలంగాణ విచ్ఛిన్నమైంది, ఈ ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు అయిపోయిందని చెప్పడం జరిగింది. అది మీకు కూడా గుర్తు ఉండుంటుంది. సో నాయకులలో తప్పు ఉంది, నాయకులలో స్వార్థం ఉంది, నాయకులలోనే సమస్య ఉంది. మీరు పొలిటికల్ పార్టీని తీసుకొని తెలంగాణలో స్థాపించడం కోసము ఇప్పుడు టీడీపీ తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతుంది. అటువంటి టీడీపీని అప్పుడు జ్యోత్స్న గారు మాట్లాడిన మాట చాలా మంది ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా లేదు, అది రాష్ట్రం చాలా దెబ్బతిరిందని మాట్లాడుతున్నారు. కానీ దాని కాన్సిక్వెన్స్ ఏంటి? నారా లోకేష్ గారు గో అండ్ స్టార్ట్ యువర్ బ్రాంచ్ ఇన్ తెలంగాణ. మిమ్మల్ని అప్పుడు కేటీఆర్ మిమ్మల్ని మన టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా, మనకి ఇప్పుడు ఒక అవకాశం ఉంది, గో అండ్ ఎస్టాబ్లిష్ యువర్ పార్టీ క్యాడర్, మీ పార్టీ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి తెలంగాణలో అని చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ని వాడుకున్నారు. అంటే వాడు తెలంగాణలోకి రావటం కోసము, తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వటం కోసము ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ మంటల్లో చలి కాచుకునే ప్రక్రియ సార్ ఇది. ప్రజల ఎవరు తప్పు కాదు, శామ్యూల్ తప్పు కాదు, ఇది ఇంకొకరికి తప్పు కాదు. దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన పొలిటికల్ పార్టీస్, అవకాశవాదపు పొలిటికల్ పార్టీస్ ఇది తప్పు. ఇక 3వ అంశం, డబ్బున్న వాళ్ళు, ఆంధ్రాలో డబ్బున్న వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నారు. అదే సమస్య. తెలంగాణలో నీళ్లున్నాయి, తెలంగాణలో ల్యాండ్ ఉంది, తెలంగాణలో మేమున్నాం, తెలంగాణలో మాకు స్థాయి ఉంది, మా ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఎవడో వచ్చి సంపాదించుకుంటున్నాడు. బ్రిటిష్ వాడు వచ్చి ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో డబ్బులు కొల్లగొట్టి దేశాన్ని నుంచి మన డబ్బు దోచుకపోయినట్టు ఎవడో వచ్చి తీసుకుపోతున్నాడు అన్న ఒక ఫీలింగ్ తెలంగాణలో వాళ్ళ క్రియేట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఉన్నంత కాలం ఈ సమస్యలు ఉంటాయి. ముందు ఈ తెలంగాణ ఆంధ్ర అన్న మాటల కన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ నోర్లు మూసుకొని, పొలిటికల్ పార్టీస్ చాలా జాగ్రత్తగా ప్రజల మనోభావాలను దెబ్బతినకూడదని వాళ్ళ మనస్సుల్లో ఉంటే సమస్యలే రావు కదా సార్. లేదు సార్, భరద్వాజ్ గారు మీలాంటి వాయిస్ మేము రోజు వింటూనే ఉన్నాం. మీలాంటి నేను మాట్లాడేది స్పీచ్ లాగా అనిపిస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. మన అధికారం కోసం మాత్రమే మనం మాట్లాడతాం, మన అధికారము మన అవసరాల కోసం. ఏమైనా ఫైనల్ గా చెప్పదలుచుకున్నారా? ఒకటేనండి. భరద్వాజ్ గారు ప్లీజ్ హోల్డ్. రామారావు గారు ప్లీజ్ హోల్డ్. కాదు, ఒక వివరణ సార్, ఆయన అడిగిన దానికి ఒక వివరణ ఇవ్వాలి కదా. ప్లీజ్ మేము వైసీపీ ద్వారా వింటూనే ఉన్నాం. మా నాయకుడు బట్టికి కుటుంబ విషయం పబ్లిక్ మీటింగ్ కాదది, గవర్నమెంట్. ఆయన ప్లీజ్ కంక్లూడ్ రామారావు గారు, చాలా సమయం తక్కువ. ఆయన మా చేసింది ఏమి కూడా ఒక హోటల్ రూమ్ లో మేము పెట్టుకున్నామండి. హోటల్ రూమ్ లో కుటుంబ మీటింగ్ పెట్టుకున్నాం. దయచేసి గమనించండి. ఆయన
పుష్కరాలకి ఇక్కడి నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల వస్తారు కాబట్టి మురికి నీరు దీంట్లో కలుస్తుంది, ఇది కుదరదని చెప్పి 24 గంటల్లో జీవో ఇచ్చి దాన్ని రెట్టిఫై చేసినటువంటి వ్యక్తి అండి అతను. అర్థమైంది, ఉన్నది ఉన్నట్టు ఒక మీద మాట్లాడటం. ప్లీజ్ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారికి ప్లీజ్ ప్లీజ్ రామారావు గారు ప్లీజ్ కోఆపరేట్, నాకు పేరు వస్తుంది అనుకుంటాం అనేది ప్లీజ్ కోఆపరేట్. పార్థసారథి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటేనండి, ఇక్కడ వంశీ భరద్వాజ్ గారు అన్నింటేటువంటిది వీళ్ళనందరినీ విమర్శించకూడదు అని చెప్పేసి అన్నారు. కానీ నేను ఏమంటున్నాను, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ డిబేట్స్, వాళ్ళకు వచ్చేటటువంటి కూడా ఒకసారి పరిశీలించమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ నెరేటివ్ ఓన్లీ టు క్రియేట్ ఏ కెయాస్ ఇన్ కూటమి. ఇట్ ఈస్ మై ఆరోపణ. దాన్ని ఎట్లయినా వాళ్ళు తీసుకొనివ్వండి. గతంలో కూడా 200 సంవత్సరాల ముందు తీసుకున్న కారణంగానే అప్పుడు నష్టపోయాం. వంశీ భరద్వాజ్ గారు నష్టపోయాం. ఈ రోజు కూడా అలాంటి నెరేటివ్ నే సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని నేను ఆరోపణ చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఒక్క చిన్న సబ్మిషన్. వంశీ భరద్వాజ్ గారు ఏంటి? సో ఆయన చెప్తుంది ఏంటంటే ఖేయాస్ ఇన్ కూటమి, నాట్ ఇన్ ద నేషన్. సో మీ పొలిటికల్ కూటమిలో విభజన, దేశంలో కాదు. అవునండి, కూటమిలో విభజన వచ్చేది కారణంగా అక్కడ భారతీయ జనతా పార్టీ పడిపోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రేరేపించేటువంటి ఒక కుట్ర. అందుకే భారతీయ జనతా పార్టీ దీన్ని మరీ చెయ్యకూడదు అనేటువంటి ఆలోచన చేశారు. దీంట్లో ఒక ఆఖరికి చెప్తాను, ఈ రోజు కూడా నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, వారు క్షమాపణ కోరలేదు అనేటువంటి విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి. రెండవది, ఎక్కడ నేను వారు ఎవరి నుంచి వచ్చింది అనేటువంటి జర్నలిజం కారణంగా చెప్పకూడదు అనేటువంటి కదా ఎంత న్యాయమో. ఎప్పుడు వాళ్ళు కలిశారనేదైనా కనీసం చెప్పాలి. ఎప్పుడు అంటే కనీసం చెప్పలేకపోతే, ఎప్పుడు కలిశారని చెప్పకపోతే ఆయన కుట్రపూరితంగా ఇది మాట్లాడారనేటువంటి విషయమే ప్రజలందరూ కూడా నమ్ముతారు. దానికి తగ్గట్టుగానే స్పందిస్తారు. రైట్ సార్. ముందుగా ఐ న్యూస్ ఇంత చక్కగా, ఇంత ఓపికగా మీ అందరికీ సహకరించిన మీ అందరికీ కూడా, రాజకీయ నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ముందుగా వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సో ఈ అంశమే కాదు, సో మీడియా అంటే ఒక వార్తను తీసుకొని ఆ వార్త వెనక ఉన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది వార్తల్లో అంటే, సో రేటింగ్స్ కోసమో, వ్యూస్ కోసమో ఐ న్యూస్ ఏ రోజు పనిచేయదు. ప్రజలకు ఒక నిక్కార్సైన వార్తను, నిక్కచ్చమైన వార్తను, ఆ వార్త వెనుకున్న వాస్తవాన్ని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తోంది. ఒక వార్త వచ్చిన తర్వాత ప్రతి వార్తను విశ్లేషించినందుకు క్వశ్చన్ అవర్ అనే ఒక ప్రోగ్రామ్ని చేపట్టి మీలాంటి విశ్లేషకులతో ప్రతి అర్ధ గంటకు ప్రజలకు వార్త వెనుక ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాం. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం ఒక మీడియాగా, బాధ్యత గల మీడియా సంస్థగా మేము ఏ విధంగా తీసుకున్నామో మీరు కూడా మాకు సహకరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంత డిబేట్ ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? మనం ఒక్క మాట, రాజకీయ నాయకులు మాట్లాడే ఒక్క మాట, 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఏ రోజు కూడా ఎక్కడా కూడా విద్వేషాలు సృష్టించొద్దు. ప్రాంతాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసిందాం. మా నినాదం కూడా మీతోనే మీ వెంటే అంటే అది మా నినాదం కాదు, ఐ న్యూస్ విధానం అది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం, ఆ దిశగానే ప్రజల కోసం పోరాడతాం. రాజకీయ నాయకులు మంచి చేస్తే ఆ మంచిని 10 సార్లు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ రాజకీయ నాయకుడు ఎవరు ఎక్కడ మాట్లాడినా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం ఆ నాయకుడిని ప్రశ్నించే వేదిక ఐ న్యూస్ అనేది మరొకసారి నిరూపితమవుతుంది. ఎక్కడో ఉన్న మధ్యప్రదేశ్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎక్కడ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కడా కూడా ఎంత సమన్వయంగా మాట్లాడారు, ప్రజలకు ఎంత చక్కని సందేశాన్ని పంపారు, రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రశ్నలు సంధించారో కూడా ఈరోజు మనం చూసాం. ఈ డిబేట్ వేదికగా ఒక రకంగా చర్చలంటే ఏంటి, 4 మాటలు మాట్లాడుకోవటం, 4 వ్యాఖ్యలు చేయటం కాదు. సో ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని అందించాలి, ప్రజల కోసం ఏ విధంగా మనం అడుగులు వేయాలి, వస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కానీ, వస్తున్న మార్పులకు సంబంధించి కానీ, వ్యవస్థలను కాపాడుకోవటంలో కానీ ఐ న్యూస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది. మీతోనే మీ వెంటే అనేది మరొకసారి చెప్తున్నాం. అది మా నినాదం కాదు, మా విధానం. ఆ దిశగానే అడుగులు వేస్తాం. ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం ఎన్ని గంటలైనా సరే డిబేట్ని కంటిన్యూ చేస్తాం. గతంలో కూడా ఐ న్యూస్ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధానికి సంబంధించి ఏ మీడియా కూడా ప్రశ్నించని విధంగా, ఏ మీడియా కూడా నడపని విధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలున్నారు. గల్ఫ్ దేశాల్లో ఆ పిల్లలు ఏమైపోతున్నారో తెలియదు, అక్కడ పరిస్థితులు ఏమైతున్నావో తెలియదు. ప్రభుత్వాలను నిద్రలేపాం, ప్రభుత్వాలను ప్రశ్నించాం, అక్కడి వారిని ఇక్కడకు తీసుకొచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం చేశాం. ఆ దిశగానే అడుగులు వేశాం. అక్కడ ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని, నిన్న కూడా ఒక అంశం తెరపైకి వచ్చింది. ఒక డ్రైవర్ జాబుకు సంబంధించి
ఎవరు నోరు మెదపకపోతే ఐ న్యూస్ వేదికగా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, ప్రభుత్వం నుంచి కూడా స్పందన వచ్చింది. ఆ చిరు ఉద్యోగికి మరలా ఆ ఉద్యోగ భద్రతను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం మా ఒక్కళ్ళ వల్ల జరుగుతుందని చెప్పట్లేదు, మీరు అందరూ సహకరిస్తున్నందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విధంగానే ముందడుగు వేద్దాం, ప్రజల కోసం పోరాడదాం. 2 తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలి, అభివృద్ధిలో ఒకరి కోసం ఒకరం పోటీ పడాలి. మన అభివృద్ధి గురించి ప్రజలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రజలు సగర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. విభజన హామీలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడే ప్రయత్నం కూడా మనందరం చేద్దాం. మన రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో మీకొక వేదికగా ఐ న్యూస్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చర్చలో పాల్గొన్న పార్థసారథి గారికి, నుమాన్ గారికి, అదేవిధంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారికి, వంశీ భరద్వాజ్ గారికి, టీవీ రామారావు గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, అదేవిధంగా స్పందించిన ప్రతి ఒక్క పౌరులకు కూడా వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది మీ ఐ న్యూస్. ఎప్పుడూ మీతోనే, మీ వెంటే. స్టే ట్యూన్.